బాబా ఈ బాగాడెవడు బెగ్గర్ని బాబా. అరే నువ్వు బాబా అనకరా, నా మరదలు బాబా అని పిలుస్తున్నట్టుంది. ఆనందలేండి. ఆకలిని కొంచెం అన్నం పెట్టించండి సార్. రే ఏ జనరేషన్ లో ఉన్నావు? 12ంటికి అన్నం వండేసి ఆకేసి వడ్డించడానికి ఇక్కడ అన్నపూర్ణంలో ఎవరో లేరు. 3 వేసాక మినిమం 3 అవుద్ది. సరే నెంబర్ ఇస్తాను, మీల్స్ రెడీ అయ్యాక మిస్డ్ ఇవ్వండి. పోనీ అడ్రస్ కూడా ఇవ్వు, పార్సల్ చేసి డెలివరీ పంపించేస్తాను. వద్దులేండి, టూటీయే. ఏ తిక్స్ ఒకటి అదొకే. సర్లే నెంబర్ చెప్పు. 8000000008. ఫ్యాన్సీ నెంబరు. ఫ్యాన్స్ ఉన్నారండి. ఫ్యాన్స్ ఉన్నారా? ప్రాన్స్ వండిస్తున్నాను, వంట అవగానే వాట్సాప్ లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని తినే. డ్యూటీరా? ఏంటి సార్ బెగ్గర్స్ టెక్నాలజీ వాడకూడదా? వాడచ్చురా, కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ యాక్షన్ కాదు సార్, స్మార్ట్ యాక్షన్. సెల్ వచ్చాక సెల్ల డబ్బులు పోయినాయి తెలుసా? అబ్బా బేసిక్ గా నేను సింగర్ని సార్. మరి పాడుతో తీగలో ట్రై చేయాల్సింది. ప్రాక్టీస్ లేకుండా పాడనే ఉన్నారు సార్. మరి ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేయాల్సింది. ప్రాక్టీస్ లో భాగంగానే పాడుతూ బెగ్గింగ్ చేశాను. ప్రొఫెషన్ విత్ ప్యాషన్. ఓ రోజు ఒక కాలనీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మీటింగ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేశారు. పాడడానికా? కాదు, పాడకుండా ఉంటాను. సింగర్ అన్నా? సింగర్నే సార్, కానీ బ్యాడ్ సింగర్. ఇదొక అంతా కలిసి వంతులు వేసుకుని మరి నెల కింద కట్టేస్తా అన్నారు. పాడటం ఆపేశా. పాడకుండానే ప్రైజ్ మనీ వచ్చింది. హామనీ డిపాజిట్స్ కోసమే ఈ సెల్ కొన్నా సార్. అమ్మా, పాడి సంపాదించే వాళ్ళు చూశాను కానీ పాడకుండా సంపాదించే వాళ్ళు నిన్నే చూస్తున్నాను రా. అడుక్కు తినిపో. థ్యాంక్ యూ సార్. అలాగే సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా నెంబర్ ఇదేనమ్మా. ప్లే స్టోర్కి వెళ్ళి ముష్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి అమ్మా. ముష్టి యాప్? నేను హోమ్లోకి వెళ్ళి ఓ 20% పుణ్యం ట్రాన్స్ఫర్ చేస్తానమ్మా, చూసుకోండి. ఏం జరుగుతుందిరా? యాప్ సార్, ఎవ్రీ మంత్ 499 పెట్టి 100% పుణ్యం రీఛార్జ్ చేసుకుంటాం సార్. ఇలా ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రకారం పుణ్యం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. పుణ్యం ట్రాన్స్ఫర్ చేయడం ఏంట్రా? మీరు దేవుడు డబ్బులు వేసి పుణ్యం అడుగుతారు, పుణ్యం కనపడుద్దా? మీరు ఫీల్ అవుతారు అంతే. ఇది అంతే సార్, ఫీల్ అవుతారు. దానం చేసేవన్న ఫీల్ ఆనందాన్ని ఇస్తుంది సార్. ఒరే నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నావు అనుకో, నాకు ఆవేశం వస్తుంది. ఆవేశం వస్తే ఆ ఫీల్ లో నిన్ను అటదిట్టంగా నరికేస్తాను. మీరు మరీ అంత ఫీల్ అవ్వకండి సార్. ముష్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. కొట్టేస్తాను నా కొడక. అమ్మా ఫీల్ అవుతుందంట. ఫీల్ సార్ నా బొజ్జెత్తారు. ఈడెవడో? ఏమైంది బాస్? పెర్రగిల్లించుకున్న సంటి పిల్లలు అలా ఎడుతున్నారు. ఇక్కడ చెప్పాలా, ఇంటికి చెప్పొచ్చా? వచ్చు రండి. మొహం అంటే అలా వాసిపోయింది. తినడానికి ఏమైనా ఉన్నాయా? వికారాబాద్లో 2018-19 అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే? 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇది సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్, 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?